రాజగోపాల్ రాజు గారు మీరు చెప్పండి, ఇప్పటికే విదేశీ అలాగే స్విస్ బ్యాంకుల్లో మూలధనం కుప్పలు తెప్పలుగా ఉంది, మొత్తం ఇండియా కరెన్సీ చాలా ఉందని అంటున్నారు. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్, ఈ డెసిషన్ తీసుకునే ఎఫెక్ట్ ఎలాంటి ప్రభావం పడచ్చు? మోడీ గారి భాషలో ఇది సర్జికల్ స్ట్రైక్. అయితే ఇదే సర్జికల్ స్ట్రైక్ విదేశీ ధనాన్ని మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా చేయాలి. అయితే ఇంతవరకు అంత ఆశించినంత మేర అది సక్సెస్ కాలేదు. విదేశాల్లో ఉన్నటువంటి డబ్బుని మనం భారతదేశానికి వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులుగా మరచినట్లయితే దీనికంటే ఇప్పుడు జరిగిన పెద్ద నోట్ల రద్దు కంటే కూడా ఎక్కువ లాభం దేశానికి కలుగుతుంది. ఉదాహరణకి స్విట్జర్లాండ్లో మన వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి, మన వాళ్ళు చాలా డబ్బులు కోర్ట్స్లో దాంట్లో ఉన్నాయి అని రకరకాల కథనాలు పత్రికల్లోని టీవీల్లోని మనం చూస్తూనే ఉన్నాం. బట్ అది కథలుగానే మిగిలినవి తప్ప వాస్తవ రూపం దాల్చలా. కాబట్టి ఆ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కానీ మిగతా దేశాల్లో మారిషస్ నుంచి మన భారతదేశానికి వేరే రూట్స్ ద్వారా మనకి ఇక్కడ డబ్బులు వచ్చి ఆ డబ్బుల్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అనే పద్ధతి కాకుండా మన దేశానికి ఉపయోగపడుతుందనే భావనతోటి తీసుకొచ్చే ప్రయత్నం మోడీ గారు చేసినట్లయితే అది దేశానికి ఉపయోగపడుతుంది, మన దేశం భవిష్యత్తుకి లేకపోతే పురోగమనానికి ఇది తోడ్పడుతుంది. రైట్, మీరు చెప్పండి, ఇప్పుడు విదేశాల నుంచి బ్లాక్ మనీ తేలేకే కనుకట్టు చేసేదానికి ఇదంతా చేస్తున్నారన్న అభిప్రాయం అయితే ఓ రకంగా వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి కూడా ఇప్పటివరకు మనం చూసాం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రెండు విషయాలండి. ఒకటి, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు ఏంటంటే తాత్కాలికంగా ఇబ్బంది కలిగినప్పుడు ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్. అది మనం వెళ్ళి అడిగితే అవునండి 500 రూపాయలు చిల్లర దొరకట్లేదు, లేకపోతే షాపులలో ప్లాజాలలో ఇబ్బంది పడుతున్నాం అన్నమాట చెప్తున్నారు. 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అది గవర్నమెంట్ ముందే ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయం. రెండవది, బయట నుంచి నల్లధనాన్ని తేలేకపోవడంలో ఇబ్బందులు అనేటివి ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. నాట్ ఓన్లీ స్విట్జర్లాండ్, చాలా ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి. మిగతా కొన్ని కంట్రీస్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని బయలాటరల్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఏంటంటే ఎటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయంటే ఆ దేశము ఎటువంటి పరిస్థితులలో కూడా మనకు సమాచారం ఇచ్చేదానికి అక్కడ చట్టాలు అంగీకరించవు, అటువంటి దేశాల్లో దాచుకున్నారు. ఆ ద్వైపాక్షిక సంబంధాల్లో ఉన్న అగ్రిమెంట్స్లో సమాచార మార్పిడి అంత సులభంగా కుదరదు. అక్కడ చట్టాలను మార్చాలి, ఒప్పందాలను మార్చాలి. ఆ ఒప్పందాలు మార్చిన తర్వాతనే ఆ డబ్బు రివీల్ అవుతుంది. ఇది ఒక అంశం. కాబట్టి దాంట్లో ఇప్పటికే సిట్ వేసిన తర్వాత, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిన తర్వాత ఆ ప్రోబ్లో సుప్రీంకోర్టుకు లిస్టే ఇచ్చింది గవర్నమెంట్, పలానా వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి. ఆ డబ్బు తెచ్చే ప్రయత్నం అది నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ నల్లధన నిరోధక చట్టం ఒకటి తీసుకొచ్చాం. రెండవది, చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ నుంచి డబ్బు చాలామంది పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, వేరే దేశాలకు తరలించి మళ్ళీ షెల్ కంపెనీస్, అంటే కంపెనీ నిర్మాణంలో ఏమి ఉండదు అక్కడ, కానీ ఎగ్జిస్టింగ్ ఏదో ఆడ మారిషస్లోనో మరో చోట కంపెనీ రిజిస్టర్ అయ్యి వాటి ద్వారా FDI రూపంలో మన దేశంలోకి వస్తుంది అని చెప్పేసి. FDI రూపంలో మన దేశంలోకి వస్తుంది. దాన్ని కొంత వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి సమయం పడుతుంది, కానీ అది మళ్ళీ మన దేశంలోకి వచ్చింది. మళ్ళీ బయటకు వెళ్తుందంటే ట్యాక్సుల రూపంలో వెళ్తుంది, ఇన్కమ్ రూపంలో వెళ్తుంది, రకరకాలు జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం సమస్యలో లేకపోతే ఈ మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని అరికట్టడానికి, సరిచేయడానికి మీకు సమయం పడుతుంది. దాంట్లో 1 by 1 స్టెప్ తీసుకుంటున్నారు. నేను ముందే చెప్పాను, 1 సిట్ వేశారు, 2 చట్టం తీసుకొచ్చారు, 3 వాలంటరీ డిస్క్లోజ్ స్కీమ్ తీసుకొచ్చారు. తర్వాత దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కూడా గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గోల్డ్ ద్వారా మళ్ళీ దాన్ని క్యాష్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రకరకాలుగా చేసిన తర్వాత ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకు ఇది ఈ యొక్క పరంపరలో ఇటువంటి నల్లధనాన్ని నిరోధించే విషయంలో, ఫేక్ కరెన్సీని నిరోధించే విషయంలో, సామాన్య మానవునికి అన్ని అవసరాలు అందుబాటులోకి వచ్చేటువంటి విషయంలో, ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తెన్ చేయడంలో ఇది ఇంకొక స్టెప్ మాత్రమే. భవిష్యత్తులో యూ విల్ సీ మెనీ మోర్ సచ్. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఇమ్మీడియట్గా ఉన్నా కానీ దీర్ఘకాలికంగా మనకు లాభం జరుగుతున్న విషయాన్ని గ్రహించాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాజగోపాల్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద ప్రధానంగా నల్లధనాన్ని అదుపు చేయడమే, కంట్రోల్ చేయడమే లక్ష్యంగా ప్రధాని తీసుకున్న డెసిషన్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే కొద్ది రోజులు కన్ఫ్యూజన్ అయితే ఉన్నా కూడా సామాన్య జనం మాత్రం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కుబేర్ల కంటే కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని రాజగోపాల్ గారు అంటున్నారు. ఓవరాల్గా అయితే చూడాలి మోడీ తీసుకున్న ఈ డెసిషన్ ఎలాంటి ఆర్థికంగా ఉపయోగపడనుంది, అలాగే ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మెరుగుపడనుంది, అవినీతికి నిజంగా చెక్ పడుతుందా లేదా. లెట్స్ వాచ్.